అండ్ ఇక్కడ నేనైతే ఈరోజు మీకు టెంపుల్ వ్లాగ్ అనేది చూపించబోతున్నాను అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే మన తిరుపతిలో గోవిందరాజ స్వామి టెంపుల్ అనమాట. అండ్ ఇదైతే నేను ఫస్ట్ మీకోసమే ఈ వ్లాగ్ అనేది తీస్తున్నాను. అండ్ నేను వ్లాగ్ కోసమే వెళ్ళాను అనమాట. అక్కడ అలాగే పర్సనల్గా కూడా షాపింగ్ చేశాను. అండ్ ఇదైతే మనకి గాలిగోపురం వచ్చేస్తుంది కదా, మెయిన్ ఎంట్రన్స్లోనే మనకి ఫుల్ షాపింగ్ అండి. ఇక్కడ దొరకనివంటూ ఏమీ ఉండవు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మా కార్తీక్ అయితే పోగానే మా వాడికి ఉంగరాలు పిచ్చి ఈ మధ్య ఎక్కువ పట్టేసింది. ఎవరి చేతికి ఉంగరం ఉన్నా తీసేసుకుంటాడు. అందుకని వాడికి కావాల్సినది ఏదో వెతుక్కుంటున్నాడు. అలాగే నా పాటికి నేను వ్లాగ్ అనేది షూట్ చేసుకుంటున్నాను. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, మనకి రబ్బర్ బ్యాండ్స్ కానివ్వండి ప్రతిదీ ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను వెళ్ళింది మెయిన్ వచ్చేసి సింహాసనం కోసం వెళ్ళానమాట. దేవుడి దగ్గర మనం విగ్రహాలు అన్నీ పెట్టుకుంటాం కదా, అన్నీ ఒక దాంట్లో తీసుకుందామని వెళ్ళాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, విగ్రహాలు నిజంగానే అండి ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయి అసలు. అండ్ ఇదైతే సీతారాములు అనమాట. అంటే కవర్ తీసి చూపిస్తారు, నేను అది కూడా చూపిస్తాను మీకు. అండ్ ఇక్కడ అన్నీ కూడా ప్యాకింగ్లో ఉన్నాయి కదా, క్లియర్గా కనిపిస్తుందో లేదో తెలియడం లేదు. అండ్ అన్నీ ఉంటాయన్నమాట పూజకు సంబంధించినవి. అందుకనేసి నేను చూపించమన్నాను, వాళ్ళని ఒకసారి అడిగాను. సరే అనేసి సీతారాముల విగ్రహం చూపిస్తామన్నారు. అండ్ ఇక్కడ చెప్పాను కదండి, ప్రతిదీ ఉంటాయన్నమాట గోవిందరాజ స్వామి గుడి దగ్గర. అండ్ షాపింగ్ అయితే కూడా ఇక్కడే బాగుంటుంది నాకు తెలిసి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మా మమ్మీ నేను మా కార్తీక్ వెళ్ళాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి, ఎంత బాగుందో అసలు విగ్రహం అయితే. లోపల సాయిబాబా, వెంకటేశ్వర స్వామి, అలాగే అన్ని రకాల దేవుళ్ళు ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళన్నీ కూడా మాకు తీసి చెప్తున్నారనమాట, ఇలా ఈ విగ్రహాలు ఇవి అనేసి. అంటే ఇక్కడైతే పక్కన బొమ్మలు ఉన్నాయి చూసారా, మా కార్తీక్ ఇంకా వదలలేదనమాట, ఏదో ఒకటి కొనుక్కోవాల్సిందే అనేసి. అండ్ నేను మళ్ళీ కూడా మీకు ఇక్కడ ఎంట్రన్స్ నుంచి చూపిస్తున్నాను అనమాట చుట్టుపక్కల. అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదండి, ఎంతమంది దర్శనానికి వచ్చారో భక్తులు అయితే చాలామంది ఉన్నారు. మేమైతే కొంచెం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నా, నేను వ్లాగ్ షూట్ చేసుకున్నాను అనమాట. అండ్ నాకు కొంచెము అంటే ఏమంటారు, కొంచెం అసలు చాలా అంటే అంతమందిలో వీడియో తీయాలంటే ఎలాగో ఉండింది. కానీ ధైర్యం చేసి ఫస్ట్ టైం ఇలా రోడ్లో తీసేస్తున్నాను నేను ఒక్కదాన్ని, ఎవరేమన్నా అనుకొని అన్నట్టు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే అండి హ్యాండ్ బ్యాగులు చాలా బాగుంటాయి. అంటే హ్యాండ్ మేడ్ ఉంటాయి, అలాగే లెదర్ కానివ్వండి అన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ప్రతిదీ ఏమి అంటే ఒక చిన్న క్లిప్ కూడా నేను ఎడిటింగ్ చేయకుండా నేను మొత్తం మీకు చూపిస్తున్నాను అనమాట. అండ్ ప్రైజెస్ కూడా మనకి రీజనబుల్గానే ఉంటాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే చాలా కొనుక్కోవాలండి అసలు దేవుడి దగ్గరికి. అంటే దేవుడి దగ్గర అంటే పూజ చేసుకునేటప్పుడు కొన్ని వస్తువులు అనేది కావాలి, కుబేర పూజకి అన్నీ కూడా మంత్రము, ఆ పీఠము ఏమీ లేవన్నమాట నా దగ్గర. అందుకనేసి నేను అవన్నీ తీసుకోవాలని వెతుక్కుంటూ వెళ్తున్నాను, అలాగే వ్లాగ్ కూడా షూట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ చెప్పాను కదా, సింహాసనం ఒకటి వెతికితే అండి నిజంగానే ఒక్కదానికి నేను కనీసం ఒక 20 షాపులన్నా తిరిగి ఉంటాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, నేను పక్కనున్న షాపుకి కూడా వచ్చానమాట చూపించమని. ఆయన కూడా చూపిస్తున్నారు ఇక్కడ సింహాసనం. వాళ్ళ దగ్గర ఎన్ని రకాలు ఉన్నాయి ఏమిటి అని, అంటే చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉంటాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ సింహాసనం వచ్చి చిన్నది, చాలా చిన్నదండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా మీకు, కానీ నాకైతే అది రేకులాగా ఉంది, అందుకనేసి నేను వద్దనేసాను. ఇత్తడిదైతే అనుకోండి మనకి చాలా బరువు ఉంటుంది, బాగుంటుంది. అలాగే వెనకాలంతా మనకి ప్లెయిన్గా కాకుండా డిజైన్ వచ్చి ఉంటుంది అనమాట, ఇంకా పెద్దదిగా. నేను పెద్దదైనా పర్వాలేదు చూపించమంటే దాంట్లో పెద్దది చూపించారనమాట. నేను మళ్ళీ చెప్పాను ఇత్తడిలో కావాలి అనేసి. వాళ్ళు ఏమన్నారంటే మీకు స్టాక్ అయిపోయిందండి, వస్తుందని చెప్పారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి అంటే టెంపుల్ దగ్గర మొత్తం ఇలా దేవుడికి సంబంధించినవి కానివ్వండి ప్రతిదీ దొరుకుతాయన్నమాట.
అండ్ ఇక్కడైతే అండి నేను కుబేర పూజకి మంత్రం అనేది ఉంటుంది కదా, అంటే నేను చాలా సార్లు వచ్చాను ఇక్కడ టెంపుల్కి అయితే, ఎన్నిసార్లు వెతికినా దొరకలేదు. అండ్ అది ఉందేమో అనేసి చూపించమంటున్నాను. అలాగే కొన్ని రంగవల్లులు అంటే ముగ్గులు కూడా తీసుకోవాలనుకున్నాను అనమాట. అందుకని అన్ని డిజైన్స్ చూపించమన్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ముగ్గులు అయితే చాలా బాగున్నాయి. ఎంత పెద్ద ముగ్గులు అండి నిజంగానే. అంటే ఇంతకుముందు కన్నా ఇవైతే కొత్త మోడల్ అంటే అన్నీ చూపిస్తున్నారు ఆయన. ఒక్కొక్క సెట్ అంటే మనకి ఒక్కొక్క పెయిర్ వచ్చేసి చూపిస్తున్నారు. అండ్ జస్ట్ మనకైతే ఒక పెయిర్ 20 రూపీస్ ఆల్రెడీ లేదా 30 పడుతుందంటే అంతవరకే అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, నేను మొత్తం కూడా చూస్తూ ఉన్నాను అనమాట. మా వాడికైతే ఉంగరాల మీదే ఉంది. ఎక్కడ ఉంగరాలు చూసినా నాకు కొనివ్వాల్సిందే. అండ్ ఇదైతే అండి మనకి మధ్యలో గోపురం వచ్చేస్తుంది కదా, అక్కడికనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా మనకి గుమ్మానికి కట్టుకునేటట్లు ఇలా డిజైన్స్లో అంటే నామాలు ఇలా తోరణాలన్నీ కూడా మనకి ఇలా అవైలబుల్లో ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవైతే ఏదో కొత్తగా వచ్చాయంట. అండ్ తోరణాలు అయితే అండి చాలా బాగున్నాయి అసలు. చూస్తున్నారు కదండి, నేనైతే ఇక్కడ మధ్యలో మీకు గాలి గోపురం మొత్తం కూడా చూపిస్తాను, అంటే లోపల నుంచి. ఇక్కడ చూస్తున్నారు కదండి, వాళ్ళైతే కొత్త కొత్త మోడల్స్ అంతా చూపిస్తున్నారనమాట తోరణాలన్నీ. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, నిజంగానే అండి గోపురం అసలు ఎంత బాగుంది. నేను కూడా అసలు ఎప్పుడు ఇంత క్లియర్గా చూడలేదు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, నేను జూమ్ చేసి మరి వ్లాగ్ అనేది షూట్ చేశాను అనమాట. మనకి ఇలా మధ్యలో గోపురం అనేది వచ్చేస్తుంది కదా, మనకి చూసారు కదండి గోపురం మొత్తం కూడా. మనం గోపురం దాటాక మనకి ఇంకా ఇలా చిన్న చిన్న షాపులు అనేవి చాలా ఉంటాయన్నమాట. అని చెప్పాను కదండి, కుబేర మంత్రం కోసం వెతుకుతున్నానని. ఆల్మోస్ట్ నాకైతే దొరికేసింది. అండ్ ఇక్కడ ఉన్నాయంట. నేను షాపింగ్ వెళ్తే మా మమ్మీ కూడా నా కోసం వెతుకుతున్నారనమాట. నాకైతే అండి మొత్తానికి ఈయన దగ్గర దొరికిందనమాట. మొత్తం టెంపుల్ బయట అంతా వెతికితే ఒక్క షాప్లో దొరికింది. అండ్ ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఇదే అనమాట కుబేర మంత్రం అయితే. అండ్ నేనైతే ఇవి వచ్చి దొరుకుతుందా లేదా అన్నట్టు ఆత్రంగా ఒక 2 పీసెస్ అన్నట్టు తీసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ నాకైతే దొరికేసింది. అండ్ పీఠం కూడా తీసుకున్నాను. నేను అది కూడా చూపిస్తాను మీకు దేవుడి దగ్గర సెట్ చేసుకున్నాక. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా మమ్మీ విగ్రహాలు ఏదో అడుగుతున్నారనమాట కొనుక్కుందామనేసి అమ్మ వాళ్ళ ఇంటికి. మొన్న వ్లాగ్లో చూపించాను కదండి, మా వాడికి వాచ్ కూడా ఇక్కడే తీసుకున్నాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఎన్ని రకాల ముగ్గులు ఉన్నాయో చాలా బాగున్నాయండి. అండ్ నాకైతే ఈ అంటే దండలు అవన్నీ ఉంటాయి కదా, నాకు అవైతే నచ్చలేదనమాట. డిజైన్స్ అయితే ఏం బాగాలేదు అసలు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, మొత్తానికి ఇక్కడ నాకైతే కుబేర మంత్రం అనేది దొరికేసింది. ఐ ఆమ్ సాటిస్ఫై. అండ్ ఇక్కడ నేను మొత్తం కూడా అంటే దేవుడి ఫోటోలు అన్నీ కూడా ఉన్నాయన్నమాట. అండ్ మా మమ్మీ వచ్చేసి బీరువా కతికిస్తాం కదా మనం ఏదైనా దేవుడి ఫోటో అలాగా, అందుకనేసి చూస్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి ఎవరో ఆంజనేయ స్వామి వేషం వేసుకొని వస్తున్నారనమాట. అంటే ఏదో పూజ చేసుకొని పూర్తి చేసుకొని వస్తున్నారనమాట. అందుకనేసి నేను అది కూడా ఒక క్లిప్ అనేది తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మా కార్తీక్ వచ్చి డబ్బులు ఇస్తాను మమ్మీ అన్నాడు. సరే పోనీ నాన్న ఇవ్వు అనేసి అంటే, వాడికి ఇదేంటంటే ఇలాగ ఇస్తే మా వాడు అంటే మనకి ఏనుగులు కూడా వస్తాయి కదా, అలా ఇచ్చినప్పుడు చాలా హ్యాపీ అయిపోతాడనమాట. తొండం నెత్తి మీద పెడితే మమ్మీ చాలా బరువుగా ఉంది నాకు అంటే ఒక అరగంట విసిగిస్తాడనమాట. ఏం లేదు నాన్న అంటే మళ్ళీ ఆశీర్వాదం అనేది తీసుకుంటాడు.
అంటే ఇక్కడ చూస్తున్నారు కదండీ! చిన్న పిల్లలకి గౌన్‌లు కూడా ఉన్నాయి. ఎంత బాగున్నాయో అసలు. నాకైతే తెగ నచ్చేసాయి. అండ్ మనమైతే ఇప్పుడు గోపురం దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనమాట డైరెక్ట్‌గా. అండ్ ఇక్కడ నేను కొంచెం అన్ని షాప్స్ అనేది ఒక చిన్న క్లిప్ అనేది తీసుకున్నాను. మీరు కూడా ఒకసారి చూసేయండి అయితే ఓకేనా? అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండీ! మనకి మధ్యలో ఇలా చిన్న టెంపుల్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ అందరూ కూడా చాలామంది రెస్ట్ తీసుకుంటారనమాట. ఎంత ఎండన్నా కానీ చల్లగా ఉంటుంది ఇక్కడ. అండ్ నేనైతే గుడి మధ్యలోకొచ్చేసాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! మనకి ఇక్కడ కూడా చాలా రకాలు అమ్ముతుంటారనమాట. అంటే వాచెస్ కానివ్వండి, పిల్లల గన్స్ కానివ్వండి, అంటే మొత్తం ఆల్మోస్ట్ ఇక్కడైతే పిల్లలవే ఉంటాయి. అసలు ఈ గుడి చుట్టూరు మీరు ఎక్కడ దిగినా పిల్లలవే ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ చూస్తున్నాననమాట వాచ్ ఎట్లా ఉంది, ఏమి బావుందా లేదా అనేసి జస్టు. నేను మధ్యలో మీకు చూపిస్తాను. ఇక్కడొచ్చేసి ఇక్కడైతే అండి మనకి మధ్యలో చిన్న కోనేరు అనేది ఉంటుంది. నేను అది కూడా చూపిస్తాను. బహుశా వాటర్ లేనట్టున్నాయి. ఇంతకుముందైతే చాలా పెద్దది ఉండేది. అంటే కట్టేశారు కదా! ఇప్పుడంతా ఎక్కువైపోయారు భక్తులంతా. అండ్ మేమైతే చిన్నప్పుడు వస్తే దాంట్లో రూపాయి బిళ్ళలు మా మమ్మీ దగ్గర తీసుకొని మరీ వేసేవాళ్ళనమాట. అండ్ అందరూ కూడా అప్పుడు వేసేవాళ్ళండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! మొత్తం కూడా కోనేరు ఇలా కట్టేశారు. నేను జస్ట్ మీకు ఒకసారి చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు చూసారా ఖచ్చితంగా వాటర్ అయితే లేవు. అండ్ ఇంతకుముందు చాలా పెద్దది ఉండేది. కానీ అసలు ఇలా ఉండేది కాదనమాట. ఇది మొత్తం ఈ మధ్య కట్టించారనమాట. అంటే నేను చూసినప్పుడు అలా లేదు. చాలా చాలా వెడల్పుగా ఉండేది. అసలు అలా స్టెప్స్ కూడా ఉండేవి కాదు. అందుకని చెప్తున్నాననమాట పర్సనల్‌గా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! మా మమ్మీ, మా కార్తీక్ వాళ్ళ పనైతే ఫినిష్ అయిపోయింది. అసలు ఎప్పుడెప్పుడు ఇంటికెళ్ళిపోదామా అన్నట్టున్నారు. అండ్ నేను ఇక్కడి నుంచి మీకు మొత్తం గోపురం అనేది చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! ఎంత బావుందో. అసలు నేను కూడా ఇంత క్లియర్‌గా ఎప్పుడు చూసింది లేదండి. అంటే ఎప్పుడు పోయినా జస్ట్ అంటే ఏదన్నా పని మీదే కదా వెళ్తాము. అలా చేసుకొని వచ్చేస్తాము. అండ్ మేమైతే ఇప్పుడు ఇంటికి కూడా రిటర్న్ అయిపోతున్నాము. మీరు కూడా చూసేయండి. అండ్ ఇక్కడైతే నేను చిన్న ఫొటోస్ అనేవి కూడా లాస్ట్‌లో యాడ్ చేస్తాను. మీరు అవి కూడా చూసేయండి అయితే ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసండి మనకి గుడి పక్కనే ఒక షాప్ ఉంటుంది. ఇక్కడైతే అండి బ్యాంగిల్స్ చాలా ఫేమస్ నిజంగానే. చాలా బావుంటాయి. అంటే కొత్త కొత్త డిజైన్స్ కానివ్వండి అన్నీ వస్తాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! నేనైతే బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను. నా బర్త్‌డే వ్లాగ్ అనేది ఒకటి పెట్టాను కదా! నా బర్త్‌డే వ్లాగ్ షాపింగ్ అని అక్కడ దాంట్లో చూపించాను మీకు. అండ్ మనకి వచ్చేసి ఇది గుడి పక్క సందులో వస్తుందనమాట. అండ్ ఇక్కడే అండి బ్యాంగిల్స్ అయితే ఫుల్‌గా ఫేమస్. చాలామంది జనాలు ఎక్కడి నుంచైనా వచ్చి ఇక్కడే కొనుక్కుంటారనమాట. చాలా బావుంటాయి. అండ్ నేను ఇక్కడైతే షాప్‌లో మొత్తం అంటే షూట్ చేయలేదు. వాళ్ళకి ఇష్టం లేదంట. అందుకనేసి జస్ట్ నేను బయట నుంచి ఇలా షూట్ చేశాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! తీయొచ్చా తీయకూడదా అని అడిగితే వాళ్ళు తీయకూడదన్నారు. సరే అని ఒక 10 మినిట్స్ అలా తీస్తాంలే అనేసి నేను ఇక్కడ తీసుకున్నాను. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదండీ బ్యాంగిల్స్ అయితే చాలా బావుంటాయి. నేను కూడా బ్యాంగిల్స్ ఎప్పుడు ఇక్కడే వచ్చి కొంటాననమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! ఎన్ని కొత్త మోడల్స్ ఉన్నాయో చాలా బావుంటాయి. అండ్ ఇక్కడి నుంచి అయితే మేము ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. మా మమ్మీ నా కొడుకు ఏం చేస్తున్నారంటే పీచు మిఠాయి ఉంది కదా! అది కొనుక్కున్నారనమాట. అండ్ మనకి
గుడి నుంచి మనం రిటర్న్ అయ్యేటప్పుడు మనకి మ్యూజియం అనేది వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, నేను చూపిస్తున్నాను. అండ్ అది కూడా నేను ఎప్పుడన్నా కుదిరితే నేను వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. అండ్ తీస్తే అసలు తీయచ్చో తీయకూడదో పర్మిషన్ ఉందో లేదో కూడా తెలీదు. కనుక్కొని నేను మీకు అది కూడా ఒకసారి షేర్ చేసుకుంటాను వీలైతే. మనం రిటర్న్ అయ్యేటప్పుడు ఇలా మనకి మ్యూజియం అనేది వచ్చేస్తుందనమాట. నేను ఈ వీధి కూడా మొత్తం షూట్ చేశాను. ఎందుకంటే ఇక్కడ కూడా ఫుల్ షాపింగే అనమాట. మనకి గోవిందరాజ స్వామి గుడిలో కానివ్వండి, గుడి బయట మొత్తం కూడా షాపింగ్ ఫుల్గా చేసుకోవచ్చు అనమాట. నాకైతే అండి అన్ని షాపులు తిరిగాక నాకు బయట దొరికిందనమాట. కుబేరుడికి మనకు ముందు పీఠం పెడతాం కదా, అది నాకు ఈ షాప్‌లో అయితే దొరికింది. అండ్ నేను అది కూడా పర్చేస్ చేశాననమాట. అండ్ ఇక్కడ నుంచి మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. అండ్ చూసారు కదండి, మీకు కనుక ఈ టెంపుల్ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను ఒక మంచి వ్లాగ్తో. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మర్చిపోకుండా. అండ్ చూస్తున్నారు కదండి, మనం మళ్ళీ కలుస్తాం ఒక మంచి వ్లాగ్తో.